హాయ్ ఎవ్రీవన్, ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జాయ్ వాళ్ళ స్కూల్లో జాయ్కి సెకండ్ ప్రైజ్ వచ్చింది మ్యూజికల్ చైర్స్లో. ఇక్కడ ఏంటంటే మేము పోలీస్ క్వార్టర్స్కి అయితే వెళ్ళామన్నమాట. జాయిన్ స్కూల్ నుంచి తీసుకొని ఇక్కడ వెళ్తూ ఉంటుంటే మాకు ఈ ర్యాలీ కనిపించింది. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మేము పోలీస్ క్వార్టర్స్లో అంటే ఖమ్మంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసి ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ స్ట్రాస్ పెట్టారనమాట. కొన్ని తీసేశారు ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది వెళ్ళాం కాబట్టి. ఇక చాలా బాగున్నాయి. రోబోటిక్స్కి సంబంధించి, ఫిష్కి సంబంధించి డ్రెస్, క్లాత్, ఫుడ్ అలా అన్నీ ఉన్నాయండి. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ప్రతిదీ తెలియాలనే ఇంటెన్షన్తో మేము మా బాబుని ఎక్కడికైనా ప్రతి ప్లేస్కి తీసుకెళ్తాము, తిప్పుతాము, చూపిస్తామన్నమాట. మా చిన్నతనంలో ఒక 2-3 రోజుల ముందు నుంచే ప్రిపేర్ అయ్యి ఉంటాం అనమాట. ఫ్లవర్స్ తెచ్చుకోవడం, కోకోనట్ తెచ్చుకోవడం. ఎప్పుడు లేవనోళ్ళు 6:30-7 లేసి మా అమ్మతో తలస్నానాలు చేయించుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పిల్లల్ని అయితే ఈ 2 అవర్స్ కోసం పంపడం అంత అవసరమా అని కొంతమందిని ఇళ్లలోనే ఉంచుతున్నారు. నేను చూసిన పిల్లల్ని అయితే అలా ఇంట్లోనే ఉంచుతున్నారు. అలా కాదండి, కొన్ని వాల్యూస్ అనేది పిల్లలకి కన్ఫామ్గా తెలియాలి. మనం ఎన్ని చెప్పినా స్కూల్లో వాళ్ళకి 1-2 చెప్పే ఆ పదాలు వాళ్ళ చెవుకు చేరతాయి చూసండి. అది చాలు ఆ పిల్లలకు ఉన్న మెచ్యూరిటీ మైండ్తో. మా అబ్బాయిని అయితే మేము ప్రతి ఈవెంట్కి మేము ఖచ్చితంగా పంపిస్తాం అనమాట. అండ్ అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ చాలామంది కలిశారు. అండ్ మన స్కూల్ మెన్స్, మా స్కూల్ జెడ్పీఎస్ఎస్ శాంతినగర్ హై స్కూల్, ఆ స్కూల్లో చదువుకున్న పిల్లలు అయితే చాలామంది, అంటే నా క్లాస్మేట్స్ అయితే చాలామంది కలిశారు. మస్తు హ్యాపీగా అనిపించింది. కాకపోతే వాళ్ళతో ఫొటోస్ దిగలే. తెలిసిందే కదా, అక్కడికి ఫ్రెండ్స్కి వెళ్తే ముచ్చట్లు తప్ప ఫొటోస్ అనే ఆలోచన రాదు. ప్లీజ్ మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే కామెంట్ కూడా పెట్టండి. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. బాయ్ ఫ్రెండ్స్.